17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము. మన విశ్వాసం సత్వం, రజసం, తమసం ప్రకారం ఎలా ఉంటుందో చెప్పే అధ్యాయం. అర్జునుడి ప్రశ్న: కృష్ణ, ఎవరైనా వేదాలను బట్టి కాకుండానే మనసులో భక్తితో దేవునిని పూజిస్తే వాళ్ల శ్రద్ధ, విశ్వాసం ఏ స్థాయిలో ఉంటుంది? దానికి ఫలితం ఏమిటి? శ్రీకృష్ణుడు సమాధానం: అర్జున, ప్రతి ఒక్కరి శ్రద్ధ, విశ్వాసం వాళ్ల స్వభావాన్ని బట్టి ఉంటుంది. అది వారి లోపల ఉన్న గుణాలపైనే ఆధారపడి ఉంటుంది. సత్వం, రజసం, తమసం. సత్వ శ్రద్ధ, శుభ్రత, సత్యం, జ్ఞానపరమైన ఆరాధన, దేవుళ్లను ప్రేమతో పూజించడం, మనస్సు శాంతిగా ఉండేలా చేసే ఆచరణలు, సత్యవంతమైన తపస్సు, దానం. ఇది మంచిదే, మోక్షానికి దారితీస్తుంది. రజస శ్రద్ధ, ఫలితాల కోసం చేసే పూజ, పేరు కోసం తపస్సు, గొప్పగా కనిపించాలనే కోరికతో చేసే పనులు, తాపత్రయంతో చేసే ధర్మకార్యాలు. ఇవి లోపలిని పెంచుతాయి, శాశ్వత ఫలితాన్ని ఇవ్వవు. తమస శ్రద్ధ, వింత పూజలు, భూతాలు, పిశాచాలు వంటి వాటికి పూజ, అనర్థమైన విధానాలు, శరీరానికి హాని కలిగించే తపస్సు. ఇది జ్ఞానాన్ని అడ్డుకుంటుంది, అధోగతికి దారి తీస్తుంది. తపస్సు 3 రకాలుగా చెప్పబడింది. శరీర తపస్సు శుభ్రత, నమ్రత, బ్రహ్మచర్యం. వాచిక తపస్సు మంచిగా మాట్లాడటం, నిందించకుండా ఉండటం. మానసిక తపస్సు మనస్సును శాంతంగా ఉంచడం, దివ్య ధ్యానం చేయడం. దానం కూడా 3 రకాలే: గుణం దానం, లక్షణం ఫలితం. సాత్విక దానం ఎలాంటి స్వార్థం లేకుండా సరైన వ్యక్తికి సరైన సమయంలో ఇవ్వడం శుద్ధి, పుణ్యం. రాజస దానం పాపులారిటీ కోసం ఎదిగేందుకు ఇచ్చే దానం, తాత్కాలిక ఫలితం. తామస దానం నిర్లక్ష్యంగా, అపహాస్యంగా ఇచ్చే దానం, అసంతృప్తి, అర్ధరహిత ఫలితం. ఓం తత్సత్. భగవంతుని 3 పవిత్ర పదాలు శ్రీకృష్ణుడు చివరగా చెబుతాడు. ఓం ధ్యానం చేసే ముందు పలికే పవిత్ర మంత్రం. తత్ ఆయన కోసం అనే ఉద్దేశంతో చేసే త్యాగానికి గుర్తు. సత్ నిజమైన, మంచి పని కోసం ఉపయోగించే సంకేతం. ఇవి శ్రద్ధగా ఉంచి చేసిన పనులకు పవిత్రతను కలిగిస్తాయి. ఈ అధ్యాయం మనకు చెప్పేది, మన శ్రద్ధ ఎలా ఉందో మన గుణాలపైనే ఆధారపడుతుంది. అసలైన భక్తి అంటే స్వార్థం లేకుండా భగవంతుని కోసం చేసే పూజ. మాటలో, ఆలోచనలో, మనసులో శుభ్రత ఉండాలి. అలా ఉంటే మన జీవితమే పవిత్రంగా మారుతుంది.